గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత నిన్న కొన్ని కామెంట్ చేశారు. అట్లని చెప్పి అది మీడియానేమి ఆహ్వానించలేదు. ఫామ్ హౌస్లో జైరాబాద్కు చెందిన కార్యకర్తల సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని కామెంట్ చేసినప్పుడు అక్కడ కార్యకర్త ఒక ఫోన్లో అయితే వీడియో తీసినట్టున్నాడు. తీసి అది బయటికి పంపించారు. అది వైరల్ అయింది. ఏంటి అంటే కాంగ్రెస్ సర్కార్ పైన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను అప్పట్లోనే చెప్పాను, ఎన్నికల ముందే చెప్పాను, మీరు ఆగం కాకండి, తెలంగాణ ప్రజలకు చెప్పాను, మీరు ఆగం కాకండి, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మీరు నిండా మునిగినట్టు అవుతుంది అని చెప్పిన ఆ తులం బంగారు ఆశకు తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ ఓటేశారు అని చెప్పేసి నిన్న కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు చూడండి రాష్ట్రం ఏ రకంగా ఆగమైందనేది. సో నేను అన్నీ కూడా చూస్తూ ఉన్నా, సంవత్సరం నుంచి కూడా అన్నీ మౌనంగా గంభీరంగా చూస్తూ ఉన్నాను. ఇక ప్రత్యక్ష యుద్ధమే మొదలవుతుంది. సో మీరందరూ అధైర్యపడకండి, నేను కొడితే ఎట్లుంటుందో తెలుసు కదా, మామూలుగా ఉండదు. రేపు మనం ఫిబ్రవరిలో సభ పెడుతున్నాం, మీరందరూ తరలి రావాలి అనేది నిన్న కాంగ్రెస్ సర్కార్ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. నేను ఆ రోజుల్లోనే చెప్పాను, కాంగ్రెస్ వస్తే మాత్రం రైతు బంధుకు రామ్ రామ్ పలుకుతాడు, దళిత బంధుకు జైభీం కొడతాడు. సో ఈరోజు చూస్తున్నాం కదా, కనీసం రైతు బంధు లేదు, ఏది లేదు, రైతులు ఆగమైపోయారు. ఆ రోజుల్లో కరోనా టైంలో కూడా మనము రైతు బంధు ఇచ్చాము అనేది నిన్న కేసీఆర్ చేసిన కామెంట్స్. ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన. అంటే కాంగ్రెస్ నేతలు కనబడితే కొడదామా అన్న విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారనేది కేసీఆర్ అంటున్నారు. సో దానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఫామ్ హౌస్లో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడుకుందాం, ఎవరేం చేశారో తెలుస్తుంది. 10 ఏళ్ళలో మీరు రాష్ట్రానికి మీరెన్ని పథకాలు ఇచ్చారు, ఈ సంవత్సరంలో మేమేమి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అనేది నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీ చర్చిద్దాం కేసీఆర్ అనేది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజులు మరి కేసీఆర్ నిజంగా ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి అసెంబ్లీకి రా అని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి కూడా సవాల్ విసురుతున్నాడు. మరి అసెంబ్లీకి రాకుండా అడపా ఫామ్ హౌస్లో కేసీఆర్ మరి ఈ రకంగా ఎందుకు కామెంట్ చేస్తున్నారు? ప్రత్యక్ష యుద్ధమే అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారంటే దాని వెనుక ఏమైనా వ్యూహం ఉందా? ఏం చేయబోతున్నారు కేసీఆర్? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆచార్య గారు ఉన్నారు. ఇక మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బండి సుధాకర్ గారు జాయిన్ అయిపోతున్నారు. ఒక్కసారి ఆచార్య గారు మీ దగ్గరకు వద్దాం. నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన కామెంట్స్ను మనం ఏ రకంగా చూడాలంటారు ఆచార్య గారు? ఈ కామెంట్స్ ని పెద్దగా ఏదో పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారము, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానము, ప్రభుత్వం యొక్క మనుగడని చూస్తే ఈ రకమైనటువంటి కామెంట్స్ కు బలాన్ని ఇస్తున్నాయి. ఈ దీంట్లో పెద్ద చర్చించాల్సినటువంటి అంశం ఏం పెద్దగా కనపడలేదు. ఎందుకంటే వారేమో అసెంబ్లీకి రారు, వీరేమో అసెంబ్లీకి రావంటారు. వీళ్ళేమో అన్ని డేట్లు పొడిగింపు చేసుకుంటా, కాలయాపన చేసుకుంటా, ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా, ప్రజల్ని సరైన విధంగా ఏదైతే పరిపాలించేటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందడం, ఆయన ఏదో సైలెంట్ గా నేను వాచ్ చేస్తున్నా, నేను కొడితే ఎట్లుంటుంది దెబ్బ అనేది ఏదో ఒక గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి డైలాగులే కొట్టేది. అధికారం పోయిన తర్వాత దిక్కుతోచని పరిస్థితులల్లా అసెంబ్లీకి వచ్చి ప్రజలు ఇంత బాధపడుతుంటే ప్రతిపక్ష నాయకునిగా నువ్వు చేయాల్సినటువంటివి చేయకుండా నేను నిశ్శబ్దంగా ఉన్నా, నిశ్శబ్ద యుద్ధం వస్తుంది లేకపోతే ఏదో సృష్టిస్తా అనేటువంటిది కాదు. కాంగ్రెస్ పార్టీ
స్వయం కృతాపరాధం వల్ల, తప్పుల వల్ల ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తప్పులేంటండి ఆచార్య గారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తూ ఉన్నారు, సంక్షేమ పథకాలు ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారంగా అమలు చేస్తున్నాను, అసెంబ్లీకి వస్తే చర్చిస్తామని చెప్తున్నారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అవును మీరు ఏం చేయని వాళ్ళు కూడా చర్చించవచ్చు, చేసిన వాళ్ళు చర్చించవచ్చు. చర్చకు ఆయన వస్తే కదా, ఆయన రాడు, ఈయన చర్చించడు. ఈయన చెప్పేటివి అన్ని కూడా ఎట్లున్నాయి, నిన్న మొన్నటి దాకానేమో ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం అన్నాడు. నిన్న మొన్న పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామం అన్నారు. ఇక రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధువు ఏదైతే ఉందో దాన్ని కాలయాపన చేసి అనేక నేను అనుకుంటా 3వ టర్మ్ రావాల్సినటువంటిది ఇప్పటి వరకు అన్ని డేట్లు పెట్టడమే జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఆల్టర్నేటివ్ లాస్ట్ టైం ఎవరు ఉన్నారు, ఏ ప్రభుత్వం ఉన్నది, దానికి దీన్ని బేరీజు వేసుకుంటారు. బేరీజు వేసుకున్నప్పుడు ఈ తప్పిదాల వల్లనే దానికి ఊతం కలిగించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీంట్లో ఏదో దీంతో ఏదో వస్తుంది, దీంతో ఏదో చర్చ వస్తుంది అనేది మా అభిప్రాయానికి మేము దీన్ని అంతగా పెద్ద సీరియస్ తీసుకోవాల్సినటువంటి అంశం కాదు. రైట్. ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఉన్నారు. ఒకసారి ఆనంద్ గారు, నిన్నటి కేసీఆర్ కామెంట్స్ ఏమంటారంటే, ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తూ ఉన్నాను అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంత మౌనంగా? ఇప్పుడు ఒకవైపు చెప్తూ ఉన్నారు ప్రజలంతా కూడా ఆగమయ్యారు, ఆగమవుతున్నారు అని చెప్తున్నప్పుడు మరి బయటికి రావాలి కదా. ఈ జరిగేదంతా జరుగుతున్న నష్టం చూస్తూ ఎందుకు ఊరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? రాజేష్ గారికి అదేవిధంగా ఆచార్యకు నమస్తే. నమస్తే అండి. అయితే ఏమైంది నిజంగా కూడా అంటే 10 సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ఎట్లుందో ప్రజలు చూసిండ్రు. చూసిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు అయితే అన్నీ ఇస్తున్నారు కదా మనకు, రైతులకు సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, అన్నీ ఇస్తుండ్రు కదా. ఇవి కాక అదనంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తామంటున్నారు కదా, అది వస్తదేమో అనేటటువంటి ఒక అత్యాశ అనలేము. కానీ ప్రజల నైజం ఏదన్నా మనకి ఇంకా ఎక్స్ట్రా వస్తుంది అంటే అదొకసారి చూద్దాము అనేటటువంటి భావనతోటి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అయితే వాళ్ళకు కూడా తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలుసు అంటే మేము అధికారంలోకి రాము అనేటటువంటిది అనుకున్నారు. ఓకే. కాబట్టి ఏది పడితే అది నోటికొచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చుకుంటూ పోయింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నెత్తికి చేతులు పెట్టుకున్నారు. ఎక్కడ కూడా డబ్బులు లేవనేటటువంటి వాళ్ళు చెప్తున్నారు. మరి డబ్బులు లేవనేది తెలిసినప్పుడు హామీలు ఇప్పుడు ఎంత పిండి ఉంటుందో అంత రొట్టె చేయాల. మరి తెలిసినప్పుడు ఆర్థిక వ్యవస్థ మీకు అన్ని తెలిసినప్పుడు ఎట్లా హామీలు ఇచ్చిండ్రు? మరి ఒక ఛానల్లో, టీవీ ఛానల్లో బట్టి గారిని మాట్లాడుతూ మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, మీరు నెరవేర్చగలుగుతారా అని చెప్పి టీవీ ఛానల్ వాళ్ళు అడిగితే ఏం చెప్పిండ్రు ఆయన? మాది 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ఆర్బీఐకే పాఠాలు నేర్పినటువంటి వాళ్ళ మేము, మాకు సంపద ఎట్లా సృష్టించాలో తెలుసు, పేదలకు ఎట్లా పంచాలో తెలుసు, ఇవన్నీ కూడా మేము చేయాలండి. ఇప్పుడు హామీలు అమలు చేయలేదని వీళ్ళు అదే అంటున్నారు కదా. మీరు ఒకసారి రండి, అసెంబ్లీకి రండి. కేసీఆర్ ఎక్కడో ఫామ్ హౌస్ లో కూర్చొని కాదు కదా, అసెంబ్లీకి వస్తే చెప్తాను నేను. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే అప్పుడే చెప్పిండ్రు, ఒకవేళ తప్పిదారికి ఇట్లా మీరు కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, మళ్ళీ కైలాస మాట లోపల పెద్దపాము మింగినట్టు కిందికి వస్తారు, డెవలప్ అయిందంట మళ్ళీ మొదటికి వస్తుంది, తిరోగమనము ప్రారంభం అవుతుందని కేసీఆర్ గారు చెప్పిండ్రు. నిన్న కూడా అవే మాటలు చెప్పిండ్రు. మరి ఈయనేమన్నారు? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు అంటే కేసీఆర్ గారు అంటున్నారు, మేము వస్తేనంట రైతు బంధుకు రామ్ రామ్ అంట, మేము రైతు బంధు ఇవ్వమా, మేము దివానాగాళ్ళమా, మాకు దమాకు లేరా అని చెప్పిండు. అందరం విన్నాం ఇదే మాట. మరి ఇప్పుడు చూస్తున్నాం, వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు. 10 ఎకరానికి 10,000 ఇస్తా అంటే ఈయన 15,000 ఇస్తా, మూడు పంటలకు ఇవ్వాలన్నటువంటి వ్యక్తి, కౌలు రైతులకు ఇవ్వాలన్నటువంటి వ్యక్తి అన్ని మొత్తం బంద్ చేసి మొత్తం ఇప్పుడు ఒక్కసారి కూడా వేయలేడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు, నిన్న నేను రేవంత్ రెడ్డి గారి ప్రసంగం విన్నా, అక్కడెక్కడో ఒక దగ్గర సభలో మాట్లాడుతూ
కేసీఆర్ గారు ఎగ్గొట్టినటువంటి పారిపోయిన రైతు బంధుని లేకుండా పారిపోయినటువంటి రైతు బంధును నేను రాంగనే వేసిన అని గప్పాలు కొడతా ఉన్నాడు. అప్పుడు ఎవరయ్యా ఎగ్గొట్టిపించింది? మేమంతా వేయాలా, రైతుల అకౌంట్ లోపల వేయాలని చెప్పి డబ్బులు రెడీ చేసుకొని పెడితే మీరు కాదా పోయింది ఎలక్షన్ కమిషన్ కు. ఎలక్షన్ కమిషన్ కు పోయి దాన్ని ఆపిపించింది మీరు. మళ్ళా ఆ ఉన్నటువంటి ఆ డబ్బులను కూడా 3 నెలల తర్వాత వేసిండ్రు. మళ్ళా మేము ఏదైతే జత చేసి పెట్టినామో ఆ డబ్బులనే వేసిండ్రు తప్ప ఎకరానికి 5,000 లెక్కనేసిండ్రు తప్ప 7,500 వేయలేరు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి ఆనంద్ గారు, ఇప్పుడు ముఖ్య సారీ కేసీఆర్ గారు అన్నట్లు ప్రజలు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కనబడితే కొట్టే విధంగా కొడదామన్న విధంగా ఉన్నారు అంటున్నారు. నిజంగా పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, ఫ్రీ బస్సు తీసుకువచ్చింది. అంటే ఇది పదే పదే డిస్కషన్, ఎందుకంటే మీరు పథకాల గురించి మాట్లాడుతున్న కూడా చెప్పాల్సి వస్తుంది. ఫ్రీ బస్సు తీసుకొచ్చింది, 200 యూనిట్స్ ఫ్రీ ఇస్తుంది, గ్యాస్ సిలిండర్ ఇస్తుంది, 2 లక్షల రుణమాఫీ చేశారు. మొన్నటి మీరే అన్నారు గతంలో 2 లక్షల రుణమాఫీ అనేది సాధ్యం కాదని చెప్పేసి ఎన్నికల ముందు ఏదైతే ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పారో అప్పట్లో మీరు కూడా అన్నారు ఏ రకంగా చేస్తారు 2 లక్షల రుణమాఫీ అనేది సాధ్యం కాదని మీరు అన్నారు, బీజేపీ అన్నారు. ఇవన్నీ చేశారు కదా, ఇవి ఎందుకు కనబడట్లేదు? అవును, ఇప్పుడు రుణమాఫీ చేశాము అని చెప్పి చెప్తున్నారు. రుణమాఫీ చేసినామనేటటువంటిది మా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అసెంబ్లీలో సవాల్ విసరడం జరిగింది, బయట సభలలో కూడా సవాల్ విసిరు. ఏంది రుణమాఫీ చేసినామని చెప్పి మీరు గప్పాలు కొడుతున్నారు కదా. కొండారెడ్డిపల్లి అంటే ముఖ్యమంత్రి గారి సొంత గ్రామం కావచ్చు, లేకపోతే ఆయన సొంత నియోజకవర్గము కొడంగల్లో ఏ గ్రామానికన్నా పోదాం, మేము సెలెక్ట్ చేయం. మీరు సెలెక్ట్ చేసినటువంటి గ్రామానికే మేము వస్తాము. ఒకవేళ ప్రజలందరూ కూడా మాకు అందరికి రుణమాఫీ అయ్యింది అని చెప్పి ఏ గ్రామంలో అన్నా కానీ నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు. మరి వీళ్ళు ఎందుకంటే అసెంబ్లీకి రా ఈ కేటీఆర్ గారిని తర్వాత హరీష్ రావు గారిని ఆంబోతుల్లాగా వర్ణిస్తున్నాడు ఆయన. మీరు వింటారు నిన్న. అసలు ఆయన భాష ఏందండి? ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి భాషనేనా అది? అచ్చంగా నిజంగా చెప్పాలంటే అబద్ధానికి అంగీలాగా. ఒక విషయము ఒకటి కేసీఆర్ మరి ఎందుకు అసెంబ్లీ ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. అబద్ధానికి అంగీలాగు దొడిగితే ఎట్లుంటదో అది రేవంత్ రెడ్డి గారి రూపం. అసెంబ్లీకి ఎందుకు రమ్మని చెప్పి చెప్తున్నారు తెలుసా? ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా సందర్భాల్లో చాలా వాటి మీద చర్చ పెట్టమంటే తప్పించుకొని తిరుగుతున్నారు. మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ ఫార్ములా రేసుకు సంబంధించింది, ఇగో ఇక్కడ అన్యాయం జరిగే, అక్కడ ఫ్రాడ్ జరిగే, ఇట్లా కేసు పెడతామని చెప్పుకుంటూ వచ్చింది. మరి కేటీఆర్ గారు ఏం చెప్పారు, హరీష్ రావు గారు ఏం చెప్పారు? అసెంబ్లీలో చర్చ పెట్టండి, మేము దానికి సవివరంగా వివరణ ఇస్తాము అంటే ఎందుకు పారిపోవాలండి? చేత కావాలి కదా. అసెంబ్లీకి ఎందుకు రమ్మంటుండు మళ్ళీ అంటే, అసెంబ్లీ అంటే ఎవరి చేతిలో ఉంటది? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతిలో ఉంటది. మైక్ ఎవరి చేతిలో ఉంటది? స్పీకర్ గారి చేతిలో ఉంటది. స్పీకర్ ఎవరు ఎన్నుకుంటారు? లీడర్ అలా ఎందుకు ఉంటదండి? అలా ఎందుకు ఉంటుంది? అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. అట్లా ఎందుకు ఉంటుంది? మేము చూసినా కదండి అసెంబ్లీలో, నేను కూడా మాట్లాడి చూసినోనే కదా, నేను కూడా అసెంబ్లీకి పోయినోనే కదా. వీళ్ళు ఏంటి ఇప్పుడు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అవమానపరుస్తున్నాము అసెంబ్లీలో. మళ్ళీ ఈయనను కూడా పెద్ద మనిషి అనేటటువంటి, ఇప్పుడు ఆయన ఎట్లా మాట్లాడతారండి? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కొడితే మామూలుగా ఉంటదంటే నిజంగా వచ్చి రేవంత్ రెడ్డి గారిని చెంప చెల్లు అనిపిస్తారా? కొడితే అంటే ఏంది ఈ భాష? రాజకీయంగా కొడితే ఏ విధంగా ఉంటది అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు ముందు చక్కగా నేర్చుకో, మాట్లాడొచ్చండి. మన ఇంట్లో కూడా, మన దగ్గర కూడా మన నాన్నలు, ఇప్పుడు మన తండ్రి వయసు, అటువంటి పెద్ద మనిషిని పట్టుకొని పాపం ఇప్పుడు ఎవరికైనా కానీ ప్రమాదవశాత్తు కొన్నిసార్లు కాళ్ళు చేతులు విరుగుతుంటాయి. దానికి ఇంకా జాలి పడాల్సింది పోయి నువ్వు మాట్లాడేటటువంటి మాట ఇదేనా? అంటే ఒక విషయం అంటే నిన్న కేసీఆర్ ఒక కామెంట్ చేశారు. ఒకటి ఆనంద్ గారు ఒక పాయింట్, ఇక్కడ మీరు కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు. తులం బంగారానికి తెలంగాణ ప్రజలు ఆశపడి ఓట్లు వేశారు అంటే దాని అర్థం ఏంటంటే తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా లేదా కామెంట్? కాదు. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇప్పుడు ప్రజలు ఏదంటే అరే మాకు గవర్నమెంట్ ఇది ఇస్తున్నది అన్నప్పుడు దాని ఆశ ఎట్లా, అత్యాశ ఎట్లా అంటారండి? అది ఇప్పుడు ఇంకా అదనంగా వస్తుంది, మమ్మల్ని డెవలప్ చేస్తామంటుండ్రు, మమ్మల్ని ఆర్థికంగా ఇంకా పరిపుష్టం చేస్తామని అంటుండ్రు అన్నప్పుడు అది అత్యాశ అయితే ఎట్లా అవుతుందండి? గవర్నమెంట్లు ఉన్నాయే పేద ప్రజల సంక్షేమం గురించి. కేసీఆర్ గారు ఈ సంక్షేమం చేసిండ్రు, దానికి అదనంగా వీళ్ళు ఇంకా సంక్షేమం చేస్తున్నాం అంటుండ్రు, చూద్దాము అనేటటువంటిది. మీరు మొత్తాన్ని రాష్ట్రాన్ని దివాలా తీసినప్పటికీ కూడా ఈరోజు
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అంటున్నారు కదా మీరు. ఇప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పేసి ఈరోజు దివాలా రాష్ట్రాన్ని చేశారు. దివాలా తీసిండ్రు అని చెప్పి వీళ్ళ దివాలా కోరు మాటలు తప్పితే తెలంగాణ రాష్ట్రము మొత్తం ఇప్పుడు మొత్తం భారతదేశం లోపల అగ్రగామిగా నిలిపిండ్రు. నువ్వు ఏ రంగం తీసుకుంటే ఎన్ని రంగాల లోపల ఫస్ట్ వచ్చింది చెప్పండి. అదే అంటున్నారు మీరు, అగ్రగామి అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు నెట్టేశారు అంటున్నారు. వీళ్ళకు ఏమవుతున్నదంటే వీళ్ళకు చేతన అవుతలేదండి. నిజంగా చెప్పాలంటే వీళ్ళకి ఇంకొకటి కూడా ఏమవుతున్నదంటే పాపం రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎవరు చెప్తే వినరు. ఒకటి ఆయన మనస్తత్వం. ఇంకొకటి కూడా ఏంటంటే వీళ్ళు ఎవరు కూడా చెప్పనీకే ఇష్టపడతలేరు. ఎందుకు? తప్పులు చేయాలా, రేవంత్ రెడ్డి దిగిపోవాలా, కుర్చీ మేము ఎక్కాలని చెప్పి చాలా మంది కాసుకొని కూర్చున్నారు. ఈయన ఎప్పుడు కుర్చీ దిగుతాడా, మేము కుర్చీ ఎక్కుతామా, తప్పుల మీద ఒక్కటే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు గ్రామ సభలు పెట్టిండ్రండి. గ్రామ సభలు పెడితే టిఆర్ఎస్ రెచ్చగొట్టిండ్రు లేదా బీజేపీ వాళ్ళు రెచ్చగొట్టిండ్రు అనేటటువంటి మాటలు చెప్తా ఉన్నారు. గ్రామాల లోపల అన్ని రకాల పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు, అన్ని కులాల అన్ని మతాలకు సంబంధించి. మీరు చేరిస్తలేరు, అధికారులను భయపెట్టిస్తున్నారు అంటున్నారు. మీరు వచ్చిన ప్రజలు రెచ్చగొడుతున్నారు మీరు అనేది. రెచ్చగొడితే ప్రజలు ఎన్ని గ్రామాలలో రెచ్చిపోతారండి? ఎంతమంది రెచ్చిపోతారండి? వీళ్ళ కామన్ సెన్స్ ఉన్నటువంటి మాటలే. ఆనంద్ గారు మీరు మళ్ళీ వస్తా మీ దగ్గరికి, ప్లీజ్ మళ్ళీ వస్తాను. ఒకసారి కాంగ్రెస్ అధికార ప్రతినిధి వచ్చారు, ఒకసారి సుధాకర్ గారు ఈ చూసాం కదా నిన్నటి కేసీఆర్ కామెంట్స్ చూసాం కదా. నేను కొడితే ఎలా ఉంటుంది అంటే సినిమాలు ఉంటుంది, కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అన్న విధంగా నిన్న కేసీఆర్ మాట్లాడారు. కామెంట్ మామూలుగా ఉండదు నేను కొడితే అంటే ఇప్పటి వరకు 1 year వరకు నేను మొత్తం అన్ని నిశ్చితంగా గమనిస్తూ వస్తున్నా, ఇంకా యుద్ధం స్టార్ట్ అనే విధంగా చెప్పారు. కేసీఆర్ నిన్న ఫామ్ హౌస్లో మాట్లాడిన మాటలు ఆయన విధానాన్ని చూస్తే హాస్యాస్పదంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నీకు అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం కోల్పోతే ఇంకోలాగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఏదైతే ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకునే వ్యక్తి ఎవరైనా కానీ, ఉద్యోగి కానివ్వండి, రాజకీయ నాయకుడు కానివ్వండి, పార్లమెంట్ సభ్యుడు కానివ్వండి, శాసనసభ్యుడు కానివ్వండి, శాసన మండలి సభ్యుడు కానివ్వండి, సీసీఏ రూల్స్ కిందకి వస్తారు. అంటే జీతభత్యాలు తీసుకుంటున్నారు కదా, అదే శాసనసభ్యుడిగా ప్రతిపక్ష లీడర్గా నువ్వు ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఫామ్ హౌస్లో ఉండి నేను దెబ్బ కొడితే మామూలుగా ఉండదని చెప్పి సినిమా డైలాగులు కొట్టడము ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతవరకు కరెక్ట్ అండి? మేము అదే కోరుకుంటున్నాం. నువ్వు రావాలి, నువ్వు ప్రజాక్షేత్రంలో ఉండాలి, నువ్వు ప్రజల మధ్యలో నిలబడి ప్రజల పక్షాన పోరాడాలనే మేము కేసీఆర్ గారిని కోరుకుంటా ఉన్నాం. ఇలా భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు, భయం లేని కోడి ఏదో బజార్లోనే గుడ్డు పెడుతుంది. అట్లా కేసీఆర్ మాట తీరా విధంగా ఉన్నది. ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నిన్ను ఇలా ప్రజలు తిరస్కరించలు, ప్రజాక్షేత్రంలో ఓడిపోయారు. మీరు చేసిన గత 10 సంవత్సరాలు మీరు చేసిన అన్యాయాల అక్రమాలను తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక మిమ్మల్ని ఫామ్ హౌస్లోకే పరిమితం చేసి శంకరగిరి మాన్యాలకు పంపిళ్ళు. అయినా మీకు బుద్ధి లేకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక రంగం కాదండి, అన్ని రంగాల్లో నిర్వీర్యం చేసి ఇవాళ తెలంగాణ ఉనికికే ప్రమాదం తీసుకొచ్చి మీరు ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకలు పెట్టిన ఘనత నీది, నీ కుటుంబాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటే మేము అడుగుతున్నాం, ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నీళ్లు నియామకాలు నిధులతోటి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు సర్ప్లస్ బడ్జెట్ తోటి కేంద్రంలోనూ ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మీరేం చేసి ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊపిలోకి తెలంగాణను దించి ఇవాళ మీరు అన్ని రంగాలు ఒక్కటే చెప్పి మీరు ఇవ్వరా? మీరు ఇచ్చిన ఆ విషయం ముందే తెలుసు కదా రాష్ట్రం అప్పుల్లో ఉంది అనేది. మరి మీరు ఈ రకంగా పథకాలు ఇచ్చి ఈ రోజు రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పేసి చేతులు దులుపుకుంటారా? లేదు కదా, మేము ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం కదా. ఒకటే మీరు ఒకసారి గమనించండి. ఈరోజు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధు పథకం కింద 2 ఫర్యాలు 6 నెలలకు మొదటి 6 నెలలు 2 6 నెలలకు కలిపి 14,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిందండి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతు బిడ్డ కాబట్టి 58,280 కోట్ల రూపాయలు అలా రైతాంగ సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం కాదని చెప్పమనండి. ఇవాళ మీరు రుణమాఫీ కాలేదని చెప్తున్న వివరాలు అంటే ఎవరు మీరు వివరాలు ఇవ్వండి. మీ 60కి ఇవ్వమనండి వివరాలు. ఏ వ్యక్తికి ఏ గ్రామంలో రాలేదో అర్హత ఉన్న 2 లక్షలు మేము చెప్పిన ప్రకారంగా రాని వ్యక్తి వివరాలు మీరు ఈరోజు 60కి ఇవ్వండి, మేము సాయంత్రం లోపు శాంక్షన్ చేసే బాధ్యత మాదని చెప్తా ఉన్నాం. ఈరోజు ఒకసారి చూడండి, రేవంత్ రెడ్డి డిసెంబర్ 2023 మొదటి 6 నెలలకు గాను 72 లక్షల మందికి 7,500 కోట్ల రూపాయలు రైతు బంధు జమ చేసినాం. తర్వాత జూన్ నుంచి డిసెంబర్ వరకు రుణమాఫీ చేసిన 21,000 కోట్ల రూపాయలు. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా కింద కూడా మళ్ళీ మిగిలిన డబ్బులను కూడా ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతున్నది. కేసీఆర్ నిన్న ఒకటి అన్నారు, ప్రత్యక్ష పోరాటానికి ఇంకా సిద్ధంగా అండి అనేది.
సో ఏంటి ప్రత్యక్ష పోరాటం అంటే చూస్తే ఇంకా మొత్తానికి నిన్న ఇది నాకేం కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, తెలంగాణ తీసుకువచ్చిన నేను. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెనక్కి నెట్టేసింది మొత్తాన్ని రాష్ట్రాన్ని అని చెప్పేసి అంటున్నారు. అంటే మేము ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వము ప్రతిపక్షాలు, ప్రభుత్వం ప్రతిపక్షం రెండు కళ్ళ లాంటివి ఈ తెలంగాణ సమాజానికి కానీ అని మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము అదే కదా కోరుకున్నది. నీవే ఒప్పుకుంటున్నావు కదా నేను ప్రజాక్షేత్రంలో లేనని, నీకు ఈ తెలంగాణలో మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తే మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు అసలు విస్తుపోయే పరిణామాలు కనబడుతున్నాయండి. ఈరోజు నిమ్స్లో హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటండి, పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి అంటారు. ఆల్రెడీ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒకవైపు హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా. నువ్వు ప్రతిపక్ష నీవు అందులో ఉన్న 39 మంది శాసనసభ్యులలో నీ ప్రతిపక్ష నాయకుడు హోదా అర్హత ఉన్న వ్యక్తి లేడా? మీరు అందులో ఉన్న ఒక వ్యక్తికి మీరు అవకాశం ఇవ్వండి. మరి మీరే ఎందుకుంటారు ప్రతిపక్ష నాయకునిగా? ఇప్పుడు కేసీఆర్, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు న్యూస్ ప్రెజెంటర్ ఉన్నారు, మీరు ఇక్కడ డిబేట్ డీల్ చేస్తున్నారు. మీ దగ్గర ఇంకో పని చేసే వ్యక్తిని తీసుకొచ్చి మీరు చేసే పని చేయమని చేస్తారా? మేము అదే అడుగుతున్నాం. ఇదే బీఆర్ఎస్ నాయకులను మీరు 39 మంది శాసనసభ్యులలో ప్రతిపక్ష నాయకుడిగా అర్హత ఉన్న వ్యక్తి లేడా? మీరు ఇవ్వండి. మీ కుటుంబం నుంచే ఉండాలనే రాజ్యాంగం రాసిపెట్టిల్లా మీకు? కాబట్టి మేము ఏమంటున్నాం అంటే అర్హత ఉన్న వ్యక్తిని మీరు ప్రతిపక్ష నాయకుడిగా పెట్టండి. ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకుంటావు, ఫామ్ హౌస్లో పండుకుంటావు, మళ్ళీ నేను దెబ్బ కొడితే మామూలుగా ఉంటుందని చెప్పి సినిమా డైలాగులు కొడుతూ ఉంటావు. అది కాదు కదా. నువ్వు ఇలా తెలంగాణ సమాజానికి ఏం చెప్పినావు? తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం చెప్పావు? మీరు 1200 మంది అమరవీరులు చనిపోయాలని చెప్పినావు. కేవలం 400 మందికి ఈ రోజున ఆ రోజు ఆర్థిక సాయం చేసిన మిగిలిన 800 మందికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. నీవు చెప్పినే అడుగుతున్నాం, నీవు చేసినే అడుగుతున్నావు. నీ బిడ్డ కవిత నిజామాబాద్లో ఓడిపోతే ఇమ్మీడియట్ గా తీసుకొచ్చి తక్షణమే ఆమెకు నీవు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినావు. అదే శ్రీకాంతాచారి తల్లి ఎమ్మెల్యేగా ఓడిపోతే నువ్వు ఎందుకు ఆమెకు కార్పొరేషన్ చైర్మన్ వేరే అవకాశాలు ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నావు. ఇవాళ మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఈ రోజు చిత్కరించిందని చెప్పి మీరు చెప్పే మాటలన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పారు, ప్రజలు నమ్మారు, ప్రజలు మీకు ఓటేశారు, గెలిపించారు. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఏంటంటే మీరు ఇప్పటి వరకు చెప్పిన పథకాలు అమలు చేయట్లేదు. ముఖ్యంగా రైతు బంధు అన్నారు, రైతు భరోసా అన్నారు. ఈరోజు రైతులు మీరు ఏదో మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ప్రస్తుతానికి వేశారు, ఇప్పటికి ఇంకా చాలా మందికి రాలేదు. రైతులు ఈ రకంగా ఆగ్రహంతో లేరా బయట? మీరు ప్రభుత్వానికి ప్రతి పథకాన్ని అమలు చేయడానికి సమయం ఉంటుంది, మాకు సమయం ఉన్నది. మేము దశల వారీగా ఇచ్చిన హామీని మేము నెరవేర్చడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాము. మీకు ఈ రోజు ఇప్పుడు 136 కోట్ల మంది మహిళలు ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణాలు ఉపయోగించుకున్నారు. మీ కళ్ళ కనబడతలేదా? 4500 కోట్ల రూపాయలు కేవలం ఉచిత బస్సు కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 200 యూనిట్లు 50 లక్షల మంది గృహిణులు ఈ రోజు 200 యూనిట్లు ఉపయోగించుకుంటున్నారు. 500 సిలిండర్ ఉపయోగించుకుంటున్నారు. మీకు ఇవి కనబడట్లేదా? ఈ రోజు మీరే చెప్పారు, ఏమని చెప్పారంటే 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. 100 రోజులు అయిపోయింది, 100 రోజులు అయిపోయింది, సంవత్సరం ధర అవుతుంది, ఏమైంది ఇంకా చేయట్లేదని. మీరు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు క్వశ్చన్ చేశారు కదా, అవి మీరు అమలు చేయలేదని క్వశ్చన్. ఆనంద్ గారు చెప్తున్నారు, ప్లీజ్. అయితే బండి సుధాకర్ గారికి నమస్కారము. పాపము ఆయన ఆవేదన కూడా మనం అర్థం చేసుకుందాము. సుధాకర్ గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రిప్రజెంటేట్ చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సింది ఆయన కూడా మనం తప్పు పట్టలేము. ఇప్పుడు సుధాకర్ గారు మాట్లాడుతూ ఒక మంచి మాట ఏమన్నారంటే, రుణమాఫీ మేము చేసినా గానీ మీరు కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు, మాకు వివరాలు ఇవ్వండి, సాయంత్రం వరకు చేస్తామని చెప్పి సుధాకర్ గారు చెప్తున్నారు. చాలా సంతోషం. అట్లాగే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆత్మహత్యలు ఎక్కడ చేసుకోలేరు రైతులు అంటే మీరు మాకు వివరాలు పంపించండి, సాయంత్రం వరకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అంటే, అదే రోజు మా పార్టీ తరఫున మొత్తం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల వివరాలు కూడా మొత్తం పంపిస్తే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేరండి? దాని మీద సమాధానం ఉండాలి కదా. ఇంకొకటి, అంటే ఫామ్ హౌస్ అంటారండి. ఫామ్ హౌస్ కాదు, అది ఫామ్ లో ఉన్నటువంటి హౌజు. మనము ఫామ్ లోపల కూడా ఇల్లు కట్టుకుంటారు, అక్కడ వ్యవసాయం చేస్తుంటారు. నిన్న కేసీఆర్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ అల్లం ఉంటది, చెరుకు ఉంటది, మిర్చి ఉంటది, వరి ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళకు కూడా పార పట్టించి ఇంత పని చేపిస్తామని చెప్పారు. అంటే ఫామ్ హౌస్ అంటారు ఏంటండి? ఫామ్ హౌస్ కాదు, అది ఫామ్ లో ఉన్నటువంటి హౌజు ఎక్కడన్నా కట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మేము అన్ని పథకాలు అమలు చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఒకటండి ఆనంద్ గారు ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు గ్రామ సభలలో పెట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రంటే,
ఇదేందండి ఏదన్నా మనము ప్రయోగాత్మకంగా చేయాలి అంటే లేకపోతే ఏదన్నా కొత్త మందు వచ్చిందంటే ఇట్లా ప్రయోగాత్మకంగా చేసే వాటిని మండలానికో లేకపోతే రాష్ట్రానికో జిల్లాకో ఒకటి పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని అక్కడ వర్తింపజేసి చూస్తాం. ఇదేం పైలట్ కాదు ప్రాజెక్ట్? కదా, ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కాదు. ఆనంద్ గారు నేను ఒక పాయింట్ పైలట్ ప్రాజెక్ట్ ఒకటి కాదు ఇది. ముఖ్యమంత్రి గారు పైలట్ ప్రాజెక్ట్ కాదు కదా. ఆనంద్ గారు ఇంకా ఒక్కొక్క పాయింట్ ఇక్కడ ఎందుకు అసెంబ్లీకి రా, ఫామ్ హౌస్లో ఎందుకు ఉంటారు, అసెంబ్లీకి రా అని ఎందుకు అడుగుతున్నారంటే, సో మీరు ఎమ్మెల్యేకి కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. గతంలో కూడా మనం చూసాం, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉండేవాళ్ళు. సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. తర్వాత మనం చూసాం ఇటు కిరణ్ కుమార్. అంటే ఎందుకు అసెంబ్లీకి అనేది అంటే ప్రజల సమస్యలపైన చర్చించుకోవాలి. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి ఒక సీనియర్ నాయకుడు ఎవరు అంటే కేసీఆర్ గారు అని తెలుసు. ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ గారు కూడా ఉన్నారు వైఎస్. సో అలాంటప్పుడు అసెంబ్లీకి వచ్చేసి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వచ్చు కదా. సరే మీరే అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఆగమం చేస్తుంది, మీరు చెప్పండి, సలహాలు ఇవ్వండి. ఒక సీనియర్ తెలంగాణ తీసుకొచ్చిన మీరే అంటారు ఒక పెద్ద దిక్కు రాష్ట్రానికి అన్నారు, రావచ్చు కదా, ఈ అంశాలు చర్చించవచ్చు కదా. రాజేష్ గారు సలహాలు తీసుకునేటటువంటి వ్యక్తికి అయితేనేమో ఎవరారు సలహాలు సూచనలు ఇస్తారండి. నిజంగా ఏ మాట కామాట మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసెంబ్లీ ఇట్లుండేది కాదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైందంటే మొత్తము ఆయన ఇప్పుడు ఏం చెప్తే అది చేయాలా, ఎవరి మైకు కట్టు కావాలంటే వాళ్ళ మైకు కట్టు కావాలా. ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అడుగుతున్నటువంటి మాటలకు ముందు సమాధానం సమాధానం చెప్పేటటువంటి సత్తా లేదు కదా. అది ధైర్యం ఉండాలి కదా. ఇప్పుడు చాలా అప్పులు అంటుండ్రు, ప్రతిదానికి అప్పుల మీద కూడా లెక్కలు చెప్పడం జరిగింది. అప్పులు అని చెప్పి తప్పించుకొని తిరుగుడు కాదండి. నేనేమంటా ఆడజాలనమ్మ గజ్జలు పాతయ్య అన్నదంట. ఇలా కథ గట్టున్నది పరిపాలన శాతగాక అంటే అప్పులు. మీరు ఎన్ని రోజులు కేసీఆర్ ఏ మీటింగ్ అన్నా చిన్న పిల్లల దగ్గరికి పోయినా గదే మాట, పెద్దోళ్ళ దగ్గరికి గదే పోయినా మా హాస్పిటల్ పోయినా గదే, పాఠశాలకు పోయినా గదే. ఏమన్నా కేసీఆర్ గారి మాట తీయకుండా నీకు జీవితం లోపల ఒక్క మాట రాదా? అంటే మీరు కూడా ముఖ్యమంత్రి అనేది చూడకుండా ఏ రకంగా కామెంట్ చేస్తున్నారో చూస్తున్నాం కదా. ఆనంద్ గారు ముఖ్యమంత్రిగా మీరు ఏ రోజన్నా పరిగణలోకి తీసుకున్నారా? ముఖ్యమంత్రిగా మీరు ఏ రోజన్నా గౌరవించారు? మంచి మాట చెప్పిండ్రు రాజేష్ గారు, చాలా మంచి మాట చెప్పిండ్రు. దానికి నేను కూడా ఇప్పుడు పాపం రేవంత్ రెడ్డి గారి ఆవేదనను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన చాలా తాపత్రయపడుతున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకుంటున్నారు, చాలా కోట్లు డబ్బులు ఖర్చు పెట్టేసేసుకొని మొత్తము యాడ్స్ ఇచ్చుకుంటున్నారు. కానీ పాపము ప్రజలు ఎవ్వరు కూడా ఆయన ఇంకా ముఖ్యమంత్రి లాగా గుర్తించుకుంటలేరు. ఆయన ఆవేదన అంటే నేను ముఖ్యమంత్రి రా బాబు, నేను ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి అంటే మాకు కేసీఆర్ అనేది గుర్తొస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారిని గుర్తిస్తలేరు. ఆచార్య గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ పదే ముఖ్యం. ఆచార్య గారు వినపడుతుందన్న వాయిస్? కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి మనం ఈ ఏ రకంగా రెండు అంశాలు చూసుకుందాం. ఒకటి, ఇప్పుడు ఏదైతే ఆనంద్ గారు చెప్తున్నట్లు అంటే ఇక్కడ అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడుతారో మనకు తెలుసు, చూసాం కదా. ఏ రకంగా అవమానకరంగా రేవంత్ రెడ్డి మాట్లాడినరో బయట. సో అసెంబ్లీకి వస్తే ఈ రకంగా కేసీఆర్ని అవమానించాలని చూస్తున్నారు అనేది ఒకటి ఆనంద్ గారు చెప్తున్నప్పటికీ, కేసీఆర్కి అంటే ప్రతిపక్షం మనం చూసాం గతంలో, ప్రతిపక్షం అనేదే లేకుండే చేయాలని చూసిన వ్యక్తి కేసీఆర్. సో ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉండడం ఏంటి, ఉంటే అధికారంలో ఉండాలి లేదంటే లేదు, సో ప్రతిపక్షం నేను అక్కడ కూర్చోవడం ఏంటి అని ఆ రకంగా ఆలోచనతోటి ఈరోజు ఆయన అసెంబ్లీకి రావట్లేదు అనుకోవాలా? ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఏదైతే ఆనంద్ గారు చెప్పారో ఆ యొక్క కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ మాటలు అవన్నీ చూసి ఏ రకంగా అసెంబ్లీకి వస్తారు అని అన్నారు. ఏ అంశం దీన్ని చూస్తారు మీరు? దీంట్లో రెండు వాస్తవమైనటువంటి దృక్పథాలు. ఒకటి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్షానికి విలువనీయలేదు, ప్రతిపక్షాన్ని గౌరవించలేదు, ప్రతిపక్ష పార్టీలని ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు. తన యొక్క ప్రతిపక్షమే లేకుండా చేశారు కదా. అదే కదా, లేకుండా చేసిండు, ఉన్నదాన్ని గౌరవించలేదు. ఇక రెండో అంశం, ఇవాళ ఆయన ప్రతిపక్షంలకు ఉన్నా కూడా ఆయన రాకపోవడం. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. 4 సార్లు 5 సార్లు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళు ప్రతిపక్ష నాయకునిగా వాళ్ళ పార్టీ లైన్ ప్రకారం ఉండి మాట్లాడతారు, గౌరవంగా మాట్లాడతారు, గౌరవించబడతారు కూడా. దాంట్లో ఎక్కడ కూడా మనం చూసినాం వేరే రాష్ట్రాలు. కేవలం మన రాష్ట్రంలోనే ఈ మధ్య కాలంలో ఈ 5-10 సంవత్సరాల నుంచే ఈ సంస్కృతి వచ్చింది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు,
ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు. ఆ రకంగానే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడిండు ముఖ్యమంత్రిని. మళ్ళీ అసెంబ్లీలోకి వస్తే ఇంకేంది తిడతాడో ఎందుకు, అయినా నేను పోయి ఎందుకు తిట్లు తినాలి, అనవసరంగా నేను ఒకటని రెండు ఎందుకు అనిపించుకోవాలని ఆయన సమయం వచ్చినంత వరకు, అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినంత వరకు, అనేక తప్పులు జరిగినంత వరకు వేచి చూద్దాం అనే ధోరణిలో వారు ఉన్నారు. ఇది కూడా మంచిది కాదు. ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష బాధ్యత, దాన్ని నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఆయనకు లేనప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడే కాదు, ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఖచ్చితంగా లేదు. లేకపోతే ఎవరికన్నా ఇప్పుడు ఎంతో మంది కూడా ప్రతిపక్షంగా ఎవరినో పెట్టి చేస్తుంటారు. మళ్ళీ తర్వాత అవసరం వస్తే మళ్ళా అవకాశం ప్రజలు ఇస్తే ముఖ్యమంత్రి బాధ్యతను నెరవేరుతారు. ఇవన్నీ ఎట్లా అంటే ఆయన ఉన్నప్పుడు ఈయన తిట్టిండు, ఈయన ఉన్నప్పుడు ఆయన తిట్టిండు. ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఒకవేళ నేను ఇప్పుడు ఈయన ఇంత ఆనందాన్ని అంటున్నాడు, వాస్తవమే ఆయన అసెంబ్లీలో ఉన్నాడు కాబట్టి ఎట్లా జరిగింది అనేది ఆయనకు తెలుసు. ప్రతిపక్షాలకు మైకులు ఇచ్చేదా, అప్పుడు ఈటల రాజేందర్ గెలిచినప్పుడు ఆయన ముఖాన్నే నేను చూడను అని చెప్పి ఈ ముఖ్యమంత్రి హోదాలో కూడా మీటింగ్కి రాలే, ఆయన సస్పెండ్ చేసినాకనే మీటింగ్కి వచ్చిండు. అంటే ఇవన్నీ కూడా వీళ్ళకు ఎట్లా అంటే ఒకటి ఇప్పుడు మీరు అన్నట్లు ఆచార్య గారు, మీరు అన్నట్లు ఇప్పుడు అవన్నీ గతంలో కేసీఆర్ చేశారు కాబట్టి ఈ రోజు అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ప్రశ్నిస్తారు, సో ఇవన్నీ మనం తట్టుకోలేమనే అనొచ్చండి. దీంట్లో నేను ఏమంటున్నా రాజేష్ గారు, ఒకసారి అనొచ్చు అంటారు, కానీ రోజు అదే అన్నారు కదా, ఇవాళ అన్నాక రేపు కూడా అదే అన్నారు కదా. అలాని నీ బాధ్యత ఏంది, ప్రభుత్వం చేసిన తప్పిదాలను నువ్వు ఎత్తి చూపాల్సిన ప్రతిపక్ష హోదా. అది ఇప్పుడు ఆనందాన్ని ఏమంటాడంటే మా హరీష్ రావుకి జవాబు చెప్తలేడు, మా కేటీఆర్కి జవాబు. అరే ఇదేమన్నా వంశపారంపరమా, ఆయనకి చెప్పలేదు కాబట్టి ఈయనకి చెప్పాలి, ఈయనకి చెప్పలేదు చెప్తారా చెప్పరా పక్కకెట్టండి. ఎవరి బాధ్యత వారిని నిర్వర్తించాలి. మరి అదే బాధ్యతను తీసుకోమనండి హరీష్ రావుని, కేటీఆర్ ని. బాధ్యతనే ఆయనకు ఉండాలి, బరిగేమో వీళ్ళు మోయాలి. అంటే ఆచార్య గారు నేనేమంటున్నాను సార్, అది పక్కకు పెడితే ఇప్పుడు కేసీఆర్ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడు, అవునన్నా కాదన్నా ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఈరోజు ఒక హూందాగా అసెంబ్లీకి వచ్చి ఈ అంశాలపైన చర్చ ఇప్పుడు ప్రజలు గ్రహిస్తారని మీరు అసెంబ్లీలో కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హుందాగా ఉంటే ఇప్పుడు హుందాగానే వ్యవహరిస్తారు. ఇప్పుడు ఆయన లేడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేడు, ఆయన ఉద్యోగ సమయంలో ఏదన్నా మాట్లాడితే అది ఉద్యమం కొరకు మాట్లాడింది అన్నారు. సరే దాన్ని అందరూ యాక్సెప్ట్ చేసిరు. ఉద్యమం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక కూడా ఇక ఆయన మాట్లాడిండు. ఇప్పుడు ఆ తర్వాత కూడా అట్లనే వచ్చింది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ దీన్ని మనం లోతుగా ఆలోచన చేస్తే ఎవరు చేసిన కర్మను వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే. దాంట్లో రాజకీయ కర్మ ఇది. ఓకే ఆనంద్ గారు ఏమో చెప్తున్నారు ప్లీజ్. రాజేష్ గారు నిన్న ఇంకొకటి చాలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట్లాడండి. అంతే దానికంటే ముందు కేసీఆర్ గారు ఆ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు వాళ్ళే పోలింగ్ పెట్టిండ్రు, 70% పైగా మనకు ఓట్లు వేసిండ్రు, మన పాలన కావాలనుకున్నారు అనేటటువంటి పెట్టిండ్రు. దాని మీద రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుండ్రు అంటే ఏదో టిక్ టాక్ పెట్టిండ్రంట, టిక్ టాక్ లోపల కేసీఆర్ కి ఎక్కువ లైకులు వచ్చినాయంట, మనం అది పట్టించుకుంటామా అని మాట్లాడుతున్నారు. దీంట్లో 2 విషయాలు గుర్తు పెట్టుకోవాలా. ఆ టిక్ టాక్ పెట్టించింది ఎవరు, ఎవరి అధికారిక అఫీషియల్ దాంట్లో ట్విట్టర్ లో పెట్టడం జరిగింది. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ లోపల పెట్టించిండ్రు కూడా మరి కించపరిచే విధంగా ఏ విధంగా పెట్టిండ్రు అంటే ప్రజా వద్దకు పాలన కావాలనా లేకపోతే ఫామ్ హౌస్ పాలన కావాలనా అంటే జనాలు కూడా ఏమర్థం చేసుకున్నారు, ఈయన వ్యంగ్యంగా ఫామ్ హౌస్ పాలన అని కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు అని చెప్పి అర్థం చేసుకొని కూడా 70% మంది కేసీఆర్ కావాలనే విధంగా ఓటేసిందంటే మీకు కామన్ సెన్స్ ఉందా, మీ పాలన ఎట్లా జరుగుతున్నదని తెలుసుకోవడానికి? ఒకసారి వెనుకకి తిరిగి చూసుకుంటే నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళు కనపడితే జనాలు కొట్టేటట్లున్నారు అనేది గందికే అన్నారు. నిజంగా ఇప్పుడు మనము మొన్న గ్రామ సభలు పెడితే చూడలే, అనిల్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలను ఉరికిచ్చిండ్రండి. ఇప్పుడు నిజంగా ఇంకా కొద్ది రోజులైతే చూడండి, ఇప్పటికే ఇప్పుడు గ్రామ సభలతో మన పరిస్థితి పునరావృతం అయికుంటా పోతుంది. సర్పంచ్ల ఎలక్షన్లు అయిపోయి ఎన్ని రోజులు అయిపోయినాయండి, ఎంపీటీసీల ఎలక్షన్లు అయిపోయి ఎన్ని రోజులు అయిపోయినాయండి,
దమ్ము ధైర్యం లేదు. ప్రజాక్షేత్రంలోకి పోతే మమ్మల్ని ప్రజలు ఎక్కడో ఉరికిస్తారనేటటువంటి భయం వీళ్ళకు వెంటాడుతున్నది. ఇక ఈ రోజు పెడతాము, ఆ రోజు పెడతాము, ఈ రోజు పెడతాము, ఆ రోజు పెడతాము. ఆనంద్ గారు ఒక పాయింట్ చెప్పండి, ఒక పాయింట్ కేసీఆర్ గారు నిన్న అంటారు ఒక ప్రత్యక్ష యుద్ధమే ఇది అన్నాడు, ప్రత్యక్ష యుద్ధమో సంథింగ్ ఏదో అన్నాడు. అంటే ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ప్రత్యక్ష యుద్ధం అంటే ఈయనలాగా పోయి ఇప్పుడు ఈయన అర్థం చేసుకున్నట్టు ప్రత్యక్ష యుద్ధం అంటే పోయి రేవంత్ రెడ్డి గారినో ఇంకొకరినో కొట్టుడు కాదు. ప్రత్యక్ష యుద్ధం అంటే మేము కూడా బహిరంగ సభలు పెడతాము, ప్రజలకు వివరిస్తాము. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏ విధంగా ప్రజల యొక్క నష్టం చేస్తున్నారు, రాష్ట్రాన్ని వెనుకకి ఏ విధంగా తీసుకుపోతున్నారు. ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు ఇంకొక మంచి మాట చెప్పిండ్రండి. కాగ్ నివేదికకు సంబంధించింది చెప్పిండ్రు. కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు సంబంధించినటువంటి నివేదిక ప్రకారము మేము అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి 10 నుంచి 15 వేల కోట్లు ఆదాయం పెరుగుకుంటూ వచ్చేది. ఇప్పుడు తిరోగమనం అయిపోయి ఏమైందంటే దాదాపు 12,000 నుంచి 15,000 ఒకటి ఆనంద్ గారు ఒక పాయింట్ మరి వీళ్ళు ఏం పరిపాలన చేస్తున్నట్టండి? ఒకటండి, కేసీఆర్ గారు నాకు తెలిసి ఏం చేసినా కూడా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది, దాని వెనుక ఏదో సంథింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు నేను నిశ్చితంగా పరిశీలిస్తున్నా, హుందాగా అంటే మౌనంగా ఉన్నా అంటే ఇప్పుడు 1 year పాటు మౌనంగా ఉన్నారు అంటే దాని వెనుక ఏంటి, ఏదైనా రాజకీయ కోణం ఏదైనా ఉందా దాని వెనుక, ఆయన మౌనం వెనుక? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చూసినామండి, ఆయన వయస్సు దాదాపు 70కి దగ్గర ఉంది. ఆయన పాపం ఏమైంది, కింద పడి కాలు విరిగింది. కాలు విరిగి దాన్ని కొంచెం అతుకోవడానికి, దాన్ని కొంచెం సెట్ కావడానికి టైం పడుతుంది. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు ఆయన వయసుకు గౌరవం ఇచ్చన్నా అట్లా ఏ విధంగా మాట్లాడతారు? నువ్వు ముందు చక్కగా నిలబడు, నేర్చుకో, నీ కొడుకు నాళ్ళుని ఆంబోతులాగా వదిలినవన్నట్టు మాట మాట్లాడొచ్చు అంటే ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా ఆయన ఒకటి తప్పు మాట్లాడింది ఏంటంటే ఆంబోతులాగా అనేది లేకుండే. ఎట్లా అంటే పులుల్లాగా వదిలిండ్రు, నాకు వాళ్ళ దెబ్బకు నాకు తట్టుకోలేకపోతున్నాయని మాట్లాడు. ఆయన ఉద్దేశం ఏంది ఇండైరెక్ట్ గా అంటే ఆంబోతులు అనేది ఆయన ఏదో మాట్లాడుతున్నా గానీ ఆయనకి ఏమర్థమవుతుందంటే కేటీఆర్ గాని హరీష్ రావు గాని పులుల్లాగా వాళ్ళ పంజా దెబ్బకు నేను గాని మా పార్టీ గిలగిల పోతున్నామని ఆయన అర్థం. మీరు అన్నట్టు కేసీఆర్ కు వయసు మీనబడ్డది, ఇప్పుడు ఆరోగ్యం ఎట్లా ఉందో సరే మనం చూడలే కూడా చెప్తున్నాము. ఇంకా 4 ఏళ్ళు ఉంది, రేపు మీరు అధికారంలోకి మేమే వస్తామంటున్నారు కదా. ఈ 4 ఏళ్ళలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అవన్నీ ఆయన ఆ స్థాయిలో గతంలో ఉన్నంత స్థాయిలో ప్రజల్లోకి వచ్చి తిరగగలడని? కేసీఆర్ గారు ఇప్పుడు కాలుకు కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి అది కోలుకోవడానికి కొంచెం సమయం తీసుకుంటుండు. మాకు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తుండ్రు. మీరు ఇంకొకటి కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే మేము ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే వీళ్ళన్నీ ఈ మాటలు చెప్పాలండి. మేము నడుస్తున్నది ఇప్పుడు మేము జిల్లాలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, హరీష్ రావు గారు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ దిశానిర్దేశం చేస్తున్నదే కేసీఆర్ గారు. అయిపోయాయి కదా మరి మీ దగ్గర నుంచే పాయింట్ వచ్చింది. మీరే అంటున్నారు ఆల్రెడీ పోరాటం చేస్తున్నాము, ఒకవైపు హరీష్ రావు గారు, ఒకవైపు కేటీఆర్, మరోవైపు కవిత, మేమంతా తిరుగుతున్నాము, చేస్తున్నాము, పోరాటం చేస్తున్నప్పుడు ఇక కొత్తగా ప్రత్యక్ష యుద్ధం ఏముంది? ఆల్రెడీ యుద్ధంలో దిగారు కదా, మీరు చేస్తున్నారు, కొత్తగా ఏముంటుంది కేసీఆర్ చెప్పిన దాంట్లో? అయితే ఇప్పుడు మేము చేస్తున్నాం కదా, నేను కూడా కొంచెం కాలు ఇప్పుడిప్పుడే మంచిగా అవుతుంది, నేను కూడా ప్రత్యక్షంలోకి వచ్చి మీటింగ్లు పెడతా, నేను కూడా ఇప్పుడు అసెంబ్లీకి వస్తా అనేటటువంటిది మాకు చెప్తా ఉరుతాను. అంటే ఆయన కొంచెం ఆరోగ్యం ముందు ఇబ్బంది ఉండే కాబట్టి మీరైతే చేసుకుంటామండి, నేను కూడా వస్తున్నాను చెప్పి మేము చేసే ప్రతి పని కూడా కేసీఆర్ గారి డైరెక్షన్ లో చేస్తున్నామండి. ఆయన డైరెక్షన్ లేకుండా మేము ఎక్కడున్నాం చెప్పి, పెద్ద మనిషి లేకుండా మా పార్టీ ఎక్కడుంది, మేము ఎక్కడున్నాము, ఆయన అడుగుజాడల లోపల మేము నడుస్తా ఉన్నాము. మేము అడిగే వాటికి వీళ్ళు మేము బహిరంగ చర్చలకు చాలా సందర్భాల లోపల మేము సవాలు విసిరినాము. దాని సవాల్ను స్వీకరించడం కాదండి. మీరు కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తున్నాం అంటున్నారు కదా, రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు, రేపు మనకు కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. మరి ఈ సమావేశం కన్నా కేసీఆర్ వస్తారంటారా? ఇప్పుడు ఆయన ఆరోగ్యం చూద్దాం. ఇప్పుడు కాలు మంచిగా అయింది అంటే ఆయన వచ్చే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ మాకు చెప్తారు, మళ్ళీ మేము వస్తున్నాం అనేటటువంటిది చెప్తారు కదా. ఓకే సుధాకర్ గారు ఒక పాయింట్ ఇక్కడ కేసీఆర్ ఏమంటారంటే, కేసీఆర్ గారు నిన్న ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాము, మీరేం నిజం ప్రశాంతంగా కూడా మనమే వస్తాం కదా, మీకు కొంచెం ధైర్యంగా ఉండాలంటే ఈ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో? అంటే వాళ్ళు పగటి కళలు గంటా ఉన్నారు. ఈరోజు పగటి కళలు గంటూ గతంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజుల్లోనే కరీంనగర్లో అక్కడిక్కడ మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. అరే తెలంగాణలో పూర్తి మ్యాండేట్ తోటి పూర్తి ప్రజా మద్దతుతో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎంతవరకు కరెక్ట్? అది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా హక్కు ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. మనం ఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఆదరించిన పార్టీ అధికారంలోకి రావడానికి మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. మేము రేపు అధికారం కేవలం వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం.
వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం నువ్వు శాసనసభలో కాపాడుకోవాలని చెప్పి ప్రజలను మభ్యపెడుతూ కేవలం వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే ఈ పగటి కళ్ళలు కన్నీ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. హాస్యాస్పదంగా ఉన్నది ఇవాళ ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలు. ఇవాళ మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అలాగే మిగిలి ఉన్నాయి. మిమ్మల్ని ఒక్కొక్కటి శాఖ వారీగా చేస్తే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో ఆనాడు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ లో ఆచారంగా 10 కిలోలు ఇస్తే 5 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు వాళ్ళు ఏం క్లెయిమ్ చేసిందంటే పంట పెరిగిందని చెప్పిండ్రు. 40,000 కోట్ల కుంభకోణం జరిగింది సివిల్ సప్లైస్ లో కరోనా టైంలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ మీరు ఒక్క డిపార్ట్మెంట్ కాదండి, హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని రంగాలు ఇవాళ మున్సిపల్ వ్యవస్థను సర్వనాశనం చేసి ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ హైదరాబాద్ మహానగరాన్ని 150 కిలోమీటర్ల పరిధితో హెచ్ఎండిని తీసుకొచ్చి ఏ ప్రాంతంలో ఏముండాలి ఎక్కడ ఏముండాలని జోన్ల వారీగా చేస్తే కన్వర్షన్ చేసి కోట్ల రూపాయలు అవినీతి పాల్పడ్డది ఆనాడు మున్సిపల్ మంత్రి డెవలప్మెంట్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు గుర్తు చేస్తున్నా. ఒక విషయం చెప్పండి, నిజంగా ఈరోజు మనం చూసాం గతంలో ఎకరా దాదాపు 1-2 కోట్లు ఉండేది. ఒక చిన్న ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఒక జిల్లాలో అప్పట్లో ఎంత లేదన్నా 1 కోటి రూపాయలు ఉండేది, మహా అంటే 50 లక్షలు ఉండేది భూమి ఎప్పుడు మొన్నటి వరకు. ఈ రోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పూర్తిగా రియల్ ఎస్టేట్ పడిపోయిన విషయం వాస్తవం కదా. ఒక విషయం మేము దానికి కట్టుబడి ఉన్నాం. సామాన్యులకు అందుబాటులో ఉండడానికే ప్రతి సామాన్య వ్యక్తి కూడా కొనుక్కోవడానికి అందుబాటులో ఉండడానికి కోసమే ఈ రోజు రియల్ ఎస్టేట్ సామాన్యులు కొనుక్కోవద్దా? భూమి పెరుగుతారా? ఇప్పుడు కొనే వ్యక్తికి తక్కువ దొరికినప్పుడే మన ప్రభుత్వాలు మనం పనిచేసినట్టు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ కోట్ల రూపాయలు పెంచినాం మేము కోకాపేటలో పెంచినాం అని చెప్పి నువ్వు 11 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ భూమిని అప్పనంగా కొట్టేసినావు. ఇవాళ నువ్వు ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉన్నావు. మా నినాదం స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ కూడా రోటీ మకాను ఈరోజు ఇలా రియల్ ఎస్టేట్ పడిపోతే చెప్తున్నా సిగ్గుండాలి ఇలా బీఆర్ఎస్ నాయకులకు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ఈ తెలంగాణ సంపద అంతా ఈ తెలంగాణ గడిలో బందీ అయి ఉండే తెలంగాణ సంపద సిగ్గుండాలి. 60,000 కోట్ల రూపాయలు నీ ప్రభుత్వంలో చేసే కాంట్రాక్టర్లకు నువ్వు ఇలా బిల్లులు చెల్లించని దుస్థితిలో ఉన్నావు. ఈ రోజు నీవు 60,000 కోట్ల రూపాయలు చెల్లించలేని పరిస్థితిలో మీరుండి ఇవాళ మీరు మాట్లాడటం ఏంది? ఆ రోజు సంపద అంతా తెలంగాణ గడిలో బందీ అయింది. 60,000 కోట్ల రూపాయలు ఇలా కాంట్రాక్టర్లకు బకాయిలు పడ్డారు. మీరు తెలంగాణ మార్కెట్ అనేది చైన్ సిస్టమ్ మార్కెట్. డబ్బంతా అక్కడ సాగ్రేట్ అయ్యి ఒక దగ్గర ఉన్న తర్వాత నీకు మార్కెట్లో ఏ విధంగా ఫ్లో ఉంటుంది చెప్పండి. ఇలా కుంటి సాకులు చెప్పి మీరు ఇలా తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. మీరు ఇలా రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదకు ఇల్లు కట్టడానికి కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ లెక్క రాష్ట్ర ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదు. రాష్ట్ర ప్రభుత్వము సామాన్యులకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి కరెక్టే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదు, కానీ మనం చేసే కార్యక్రమాలు బట్టి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఒకటి అడుగుతా, ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది బడుగు బలైన వర్గాల కోసమా సంపన్నుల కోసమా చెప్పండి. మీరు రైతు బంధు ఇచ్చినట్టు కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ పెట్రోల్ పంపులు వాళ్ళకు మీరు రైతు బంధు ఇచ్చిండ్రు. వాళ్ళ కోసమా సన్నా చిన్నకారు రైతుల కోసమా చెప్పండి. మీరు సన్నా చిన్నకారు రైతులకు ఉపయోగపడాల ప్రభుత్వం. అభివృద్ధికి వస్తున్న ప్రజలకు అందుబాటులో ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొమ్ము కాయడం కాదు. ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోట్ల రూపాయలు సంపాదిస్తే నువ్వు సంతోషంగా ఉంటావా? ఒక సామాన్యుడు కూడా ఇలా బంజారాలు జూబ్లీ హిల్స్ కోకాపేటలో స్థలం కొనే ఇల్లు కొనే ఫ్లాట్ కొనే పరిస్థితి తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ అది చూద్దాం ఏం చెప్తాను. ఒక పాయింట్ ఇస్తాను, ఆనంద్ గారు ఇస్తా ప్లీజ్, మీకు ఇస్తాను ఒకసారి ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి. ఆచార్య గారు ఇక్కడ ఒక పాయింట్, కేసీఆర్ గారు ఏంటంటే ఖచ్చితంగా ధీమాగా ఉన్నారు నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తామని. ఓవైపు మీరేమో అయిపోయింది బీఆర్ఎస్ సర్కార్ను చూశారు, కాంగ్రెస్ను చూశారు, ఇక రేపు పట్టం కట్టేది మమ్మల్ని అనేది మీరు ఆ రకంగా ఉన్నారు. మీ దాంట్లో మీరు ఉన్నారు. కానీ కేసీఆర్ అంటున్నారు ఖచ్చితంగా రేపు మనమే వస్తాము అని. దానిపై ఆ పరిస్థితి ఉందా బీఆర్ఎస్ పార్టీకి అని? ఇప్పుడు దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ముందు ఊహించుకున్నది మహారాష్ట్రలో ఏం జరిగింది, హర్యానాలో ఏం జరిగింది అంటే జరుగుతున్నటువంటి క్రమంలో జరుగుతున్నది వేరు, రిజల్ట్ వచ్చేస్తున్నది వేరు. ఇలా వీళ్ళు ఊహించుకుంటున్నది వేరు, రేపు రాబోతున్నది వేరు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లా కాంగ్రెస్ పార్టీ కొన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. తర్వాత కర్ణాటకలో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో
ఈ 2 తావులు వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ నిన్నటి సర్వే బాగా ఢిల్లీలో ప్రచారం చేస్తున్నట్టున్నారు కదా మీరు మొన్న నిన్న. దీని తర్వాత దేశంలో ఎవరు నమ్మేటట్లేదు. మీరు అంటూరు ఢిల్లీలో. చలో దీని ప్రభావం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని బతికిస్తుందో మీరు చూస్తారు. ఇవన్నీ ఒక మాట వినండి. ఏం జరిగిందంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా తమ క్యాడర్ని కాపాడుకోనికే ఏ అవకాశం దొరికినా దాని ద్వారా క్యాడర్ను కాదు ఆచార్య గారు ఇప్పుడు కేసీఆర్ అప్పుడప్పుడు వచ్చి ఇలా మాట్లాడే ఒక కార్యకర్తలకు మనోధైర్యం అంటే ఎందుకు కార్యకర్తలు ఎమ్మెల్యేలు దారిపోకుండా కేసీఆర్ ఇట్లా మధ్యలో వచ్చిపోతున్నారా? ఇప్పుడు ఏముంటుందంటే ఒక విషయం ఏంటంటే కేసీఆర్ మధ్యలో అసలు ఆయన వస్తే కదా మధ్యలో ఎప్పుడు ఓసారి వచ్చి ఓసారి రాకుంటున్నాడా? ఈ దేశంలో ఓ సంవత్సరంన్నర నుంచి అసెంబ్లీకి రాకుండా ఏదో కాలుకు దెబ్బ తగిలింది అంటే ఓ నెల 2 నెలలు 5 నెలల దాకా రాలేదంటే ఓకే. నిజంగానే డాక్టర్స్ సజెషన్స్ ప్రకారం ఆయన ఫామ్ హౌస్ లో చెట్లు నాడుతున్నాడు, పంటలు పండించుకుంటున్నాడు, తిరుగుతున్నాడు, వచ్చిన వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటా ఆయన కాలు బాగాలేదు, ఆయన ఇంట్లో కూర్చున్నాడు, లేకపోతే వచ్చినప్పుడు వస్తాడు, జీతం అయితే తీసుకుంటాడు, ప్రతిపక్ష నాయకుని హోదా తీసుకుంటాడు. ఇది కాదండి. నేను ఏమంటున్నానంటే ఆ ప్రజలు ఓట్లు వణికేస్తారు. ఆయన ఎవరికి అధికారం ఇస్తే అలా కాంగ్రెస్ వాళ్ళకు అనుకోకుండా ఓట్లు వేస్తే ఇలా ముఖ్యమంత్రి అయి అధికారంలోకి రాలేదా? అనుకోకుండా ఎందుకు వేసారండి? వాళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని చూసారు. ఆ కథ జరిగిన పరిణామాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చారు. 1 ఇయర్ ఏమంటారు కదండి, 60,000 ఇవన్నీ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. నేను ఏమంటున్నా వినండి, 2018 ఈ తెలంగాణలో ఎవరు అంటే ఒకటి ఆచార్య గారు నేను ఏమడుగుతాను ఒక పాయింట్ మిమ్మల్ని అడిగేది. ఇస్తా ఆనంద్ గారు మీకే ఇస్తా, ఫైనల్గా మీకే ఇస్తా. ఆచార్య గారు ఇప్పుడు కేసీఆర్ నిన్న కామెంట్ చేశారంటే నిజంగా ప్రభుత్వ వైఫల్యాలను ఈ రకం వాళ్ళకు వివరించాలని చెప్పేసి చేశారనుకోవాలా? ఇప్పుడు అడపా ఆయన వస్తుంటాడు, నెల 2-3 నెలలకు ఒకసారి వచ్చి ఇట్లా మాట్లాడిపోతుంది. లేక ఈ కార్యకర్తలు జారిపోకుండా, లేదు అంటే ఎమ్మెల్యేలు చేజారకుండా వాళ్ళకు ఒక ధైర్యం నింపేందుకు ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు అనుకోవాలా? ఇది రాజకీయ ఎత్తులో భాగంగా ఇవన్నీ ప్రతి పార్టీ చేస్తున్నటువంటి జిమికులే. ఆ జిమికులలో ఏదో వీడియో తీపించుకోవడం ఇవన్నీ చేయడం ఇవన్నీ ఉంటాయి. అయితే నేను ఏంటంటే ప్రతిపక్ష నాయకునిగా ఏదైతే కేసీఆర్ గారు ఫెయిల్యూర్ అయ్యారు, ప్రతిపక్షం యొక్క సరే నువ్వు అసెంబ్లీకి రాలే, ఎక్కడ నువ్వు 10 డేస్కో 15 డేస్కో 1 మంత్కో ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఈ ప్రభుత్వం ఇక్కడ తప్పులు చేస్తుంది, దీన్ని సరిదిద్దుకోవాలి, లేకపోతే మేము మా పార్టీ మేము ఎక్కడనే ఎప్పుడన్నా చెప్పినా నేను అదే అంటున్నా. ఒక అనుభవజ్ఞుడు సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి సలహాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి ఉండటానికే అనుభవం ఆయనది. ఆయన ముఖ్యమంత్రి ఉండటానికి అనుభవం, ఆయన రాజరికము, ఆయన పోకడలు, ఆయన పార్టీ దాని కొరకే అక్కర వస్తుంది తప్ప ఈ ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష నాయకునికి పార్టీ బాధ్యతకు ఇవన్నిటి కూడా ఉండాలి కదా. ఆరోగ్యం బాగాలేకపోతే అందరం దాన్ని సమర్థిస్తాం, తప్పులేదు. ఆరోగ్యం అందరికీ ఓసారి సహకరించవచ్చు, కానీ వ్యవసాయం చేయడానికైతే ఆరోగ్యం అనుకరిస్తుంది, అసెంబ్లీకి రానికి ఆరోగ్యం. ఆచార్య గారు ఇప్పుడు ఒకటండి, ఆచార్య గారు ఇప్పుడు ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కేటీఆర్, ఒకవైపు మళ్ళీ ఇప్పుడు కవిత స్టార్ట్ చేసి ఉన్నారు కదా, వీళ్ళంతా చేస్తున్నారు కదా. ఇప్పుడు కవితకేమో లిక్కర్ స్కామ్లలో కోట్ల చుట్టూ తిరిగా అడ్వకేట్లను కలవా, ఇక ఇప్పుడు మళ్ళీ ఏదో కేరళలో కూడా వచ్చింది, అది నాది కాదని చెప్పుకోనికనే ఆమెకు టైం దొరుకుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త కేసు వచ్చింది కేరళ అనేది, కేరళ అనేది వచ్చింది, కేరళ స్టోరీ అనేది నిన్న మన సీన్ వచ్చా కదా. అట్లా ఇక వాళ్ళకి రోజుకో స్టోరీ. ఇక ఆయనది ఈ కార్ రేసు, ఇప్పుడు హరీష్ రావు ఒకడు అరుస్తున్నాడు, అప్పుడో ఇప్పుడో అరుస్తున్నాడు, ఓకే. కానీ అయితే మరి జీతం ఎవరు తీసుకుంటారు? ప్రతిపక్ష నాయకులు జీతం హరీష్ రావు తీసుకుంటుండా? మరి జీతం ఒకటి తీసుకోవాలి, కూలి ఒకటి చేయాలి, పని ఒకటి చేయాలా, కూలి ఒకటి తీసుకోవాలి, పని ఒకటి చేయాలా? ఇదేనా పద్ధతి? కాదు కదా. అంటే దీని నేను రాజకీయ భాషగా నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నీ డ్యూటీ కాకపోతే నీ మనిషిని పెట్టి నడిపి కొద్ది రోజులు తర్వాత మళ్ళీ నువ్వు రా,
ఎవడొద్దు అంటున్నాడు? అదే అంటున్నారు ఇప్పుడు నేను బయటికి వస్తే మళ్ళీ భూకంపం అంటున్నారండి ఆచార్య గారు. మీరు జాగ్రత్త ఉండాలి, నెక్స్ట్ భూకంపమే నేను బయటికి వస్తే అనే విధంగా చెప్పారు. మా ఆనంద్ గారు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్ ఆనంద్ గారు. ఇప్పుడు ఆ భూకంపం అనే భూకంపం వచ్చినట్టు ఇలా బీఆర్ఎస్ పార్టీకి గతి పట్టింది. ఆ మాట అంటున్నా. ఇప్పుడు ఇందాక సుధాకర్ గారు మాట్లాడుతూ పాపం మంచిగా ఒప్పుకోక తప్పలేదు ఆయనకు. ఇప్పుడు భూముల రేట్లు తగ్గినాయి, రియల్ ఎస్టేట్ మొత్తం కుప్ప ఊలిపోయింది అంటే మేము ఇంకా కుప్ప ఊలుపుతాము అన్న లెవెల్ లో మాట్లాడుతున్నాడు ఆయన చూస్తుంటే. దానికి కట్టుబడి సామాన్యులకు అందుబాటులో తెచ్చడే మా ప్రభుత్వ ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆచార్య గారు మాట్లాడుతూ అన్న కూడా ఏం మాట్లాడుతుండంటే కేసీఆర్ గారు ప్రతిపక్షంగా అది పార్టీ ఫెయిల్ అయింది అనేటటువంటి మాట చెప్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ మీద పోరాడుతున్నదే బీఆర్ఎస్ పార్టీ అండి. మీరెక్కడ పోరాడుతున్నారు? మీరు ఎన్నిసార్లు చూసినా కానీ మళ్ళా మీరు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని మా పార్టీని తిట్టనీకుంటది తప్ప అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా మాట్లాడనీకుంటుందా? మీరు లోపల ఇద్దరు కూడా ఒకటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమైంది నిజంగా చెప్పాలంటే పోరు అంటారు కదా, చాలా పోరు ఉంది ఆయనకు. ఒక్కటి రెండు చెప్తా నేను. ఏం పోరు అంటే ఇంటి పోరు ఒకటి మొదలైంది. పాపం ఈయన 50 లక్షల రూపాయలతోటి అడ్డంగా దొరికి జైలుకు పోయి వచ్చిండు. అంటే ఇప్పుడు కేటీఆర్ గారిని ఏదో రకంగా చేసి నువ్వు జైలుకు పంపాలనేది ఇంట్లో నుంచి పోరు. అధిష్టానం పోరు ఒకటి మొదలైంది. అధిష్టానం పోరు ఏంటంటే నువ్వు మొత్తము కారును ఖాళీ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఒక్కరు కూడా వస్తలేదండి, మొత్తం గేట్లు పడిపోయినవి. తీరా చూస్తే గాంధీ భవన్ నుంచి ఖాళీ అయ్యేటట్టున్నది. ఎందుకంటే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్ గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా అనేది ఒకటి. ప్రజలేమో ఈయన ముఖ్యమంత్రిగా గుర్తించలేదు. పోర్ అనేది కేసీఆర్ కుటుంబంలో అయింది అంటున్నారు. ఒకవైపు పోటీ పడుతున్నారు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు ఇప్పుడు మళ్ళీ కవిత ఒకరు పోటీ పడుతున్నారు. వాళ్ళ ఇంట్లో పోరు మొదలైంది కాబట్టి ఈరోజు కేసీఆర్ నిన్న మళ్ళీ బయటకు వచ్చారు అని. ఏం మాట ఉన్నది ఒక్కరండి. మేము ఏం నడిచినా, హరీష్ రావు గారు నడిచినా, కేటీఆర్ గారు నడిచినా, కవితక్క నడిచినా కానీ మేము కేసీఆర్ గారు మాట దేవదాటం. వీళ్ళేందండి, వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు దిగిపోతుందా ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. అందుకే ఎవరు కూడా చెప్పట్లేదు. రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనబడితే ఊళ్ళలో కొట్టే పరిస్థితి. అసెంబ్లీకి వస్తారా కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకి? మేము చెప్తాం కదా తొందర లోపల. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ అండి ఆనంద్ గారికి, అదేవిధంగా ఆచార్య గారికి, సుధాకర్ గారికి. చర్చల పాలన మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి నిన్నటి కేసీఆర్ కామెంట్స్ ఏదైతే దీనికి ముఖ్యమంత్రి గారు అయితే కౌంటర్ అయితే ఇచ్చారు, సవాల్ విసిరారు. సరే కేసీఆర్ అక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడడం కాదు, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిద్దాం, ఎవరేం చేశారు, 10 ఏళ్ళలో మీరేం చేశారు, ఈ సంవత్సరంలో నేనేం చేశాను అనేది మీకు అన్ని వివరిస్తా, మీరు అసెంబ్లీకి రండి అని చెప్పేసి ఆయన అయితే చెప్పారు. చూద్దాం మరి రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతాయి తెలంగాణలో. మరి ఈ బడ్జెట్ సమావేశాల కన్నా కేసీఆర్ వస్తారా లేదా చూడాలి. దాంతోపాటు మరి ఇక యుద్ధం స్టార్ట్ చేస్తాము, ఇక నేను బయటికి వస్తే భూకంపం అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. ప్రత్యక్ష యుద్ధానికి కూడా సిద్ధం కావాలని చెప్పేసి కార్యకర్తలకు ఒక పిలుపునిస్తున్నారు. ఏం చేయబోతున్నారు కేసీఆర్ రాబోయే రోజున చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఏం చేసినా కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటారు. ఆయన ఒక 1 year పాటు మౌనంగా ఉన్నారంటే దాని వెనక రాజకీయ వ్యూహం ఏదైనా ఖచ్చితంగా ఉండి ఉండొచ్చు. మరి ఏం చేయబోతున్నారు, ఎలాంటి ఆలోచన చేయబోతున్నారు, రాజకీయంగా ఏమైనా చేర్పులు మార్పులు ఉండబోతుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మరి కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరప్రాణం.